ఆసియా ఫుడ్స్ ఉన్నాయిగా. వీరు లోకం మూలమూలల నుండి సింగిల్ ఆరిజిన్ స్పైసెస్ వెతికి తెస్తారు ప్రత్యేకంగా మన కోసం. ఆసియా ఫుడ్స్, ప్యూరిటీ ఇన్ పర్పస్. మెడికల్ స్టూడెంట్ ప్రియాంక మృతి కేసులో నిందితుల కస్టడీ విచారణ ఈ రోజుతో రెండో రోజుకు చేరింది. మరి కాసేపట్లో నిందితులు దస్వంత్, ఆండ్రూ ఎడ్వర్డ్ జోసెఫ్ ను పోలీసులు కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించబోతున్నారు. ఏఎస్పీ దేవరాజ్ మనీష్ పాటిల్ ఆధ్వర్యంలో బొమ్మూరు పిఎస్ లో విచారణ జరుగుతోంది. తొలి రోజు విచారణలో చాలా ప్రశ్నలను నిందితులు సరైన సమాధానం ఇవ్వలేదని తెలుస్తోంది. మాల్ సిబ్బందితో జరిగిన గొడవ, ఆ తర్వాత మెడికో బైక్ ను ఢీకొట్టిన ఘటనపై నిందితులను పోలీసులు ప్రశ్నించారు. నిన్న సాయంత్రం రాజమండ్రిలోని ప్రసాద్ ఆదిత్య మాల్లో సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా చేశారు. విచారణ పూర్తయిన తర్వాత రేపు రాత్రి నిందితులను తిరిగి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించబోతున్నారు. ఇదే అంశంపై డీటెయిల్స్ మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. శివశంకర్, నిన్నటి విచారణలో సరైన సమాధానాలు రానట్టుగా తెలుస్తోంది. సో ఈ రోజు విచారణలో డిఫరెంట్ యాక్షన్ ప్లాన్ తో ముందుకెళ్లబోతున్నారా? అండ్ ఆ తర్వాత మళ్ళీ కస్టడీకి కోరే అవకాశాలు ఏమైనా ఉన్నాయా శివశంకర్? సతాస్, ఖచ్చితంగా. ఎందుకంటే నిందితుల దగ్గర నుంచి సరైన సమాధానాలు అయితే రావట్లేదు అంటూ కూడా ఇప్పటికే మనకి సమాచారం అయితే అందుతుంది. మనీష్ పాటిల్ ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో అయితే అనేక ప్రశ్నలు సంధించినప్పటికీ కూడా కొన్ని ప్రశ్నలకు మాత్రమే సమాధానం ఇచ్చినట్టు తెలుస్తుంది. అసలు మాల్లో ఏంటి జరిగిన గొడవ ఏంటి, అసలు జరిగిన డిస్కషన్ ఏంటి, తాగి ఎందుకు వెళ్ళారు, అసలు ఎక్కడ మద్యం సేవించారు అనే దాని మీద పూర్తి స్థాయి ఎంక్వైరీ అయితే జరిగింది. అంటే ఎక్కడ మద్యం సేవించారు, అక్కడి నుంచి కూడా ఎప్పుడు మాల్కి వచ్చారు, మాల్కి వచ్చిన తర్వాత పైన జరిగిన గొడవ ఏంటి, గొడవ జరిగిన తర్వాత కింద సెల్లార్లోకి వచ్చిన తర్వాత ఆ కోపం ఎందుకు కంటిన్యూ అయ్యింది, ఎదర అడ్డుకోవడానికి ఎవరైనా ప్రయత్నించారా, లేదంటే మీరే దురుసుగా వెళ్ళారా, ఇలా అనేక ప్రశ్నలు సంధించారు. అలాగే మెడికో ప్రియాంకకి సంబంధించి మెడికో ప్రియాంక కావచ్చు, తనతో పాటు వచ్చిన ఫ్రెండ్ ఉమేష్ కావచ్చు, వీళ్ళిద్దరితోటి ఇంతకుముందు ఎప్పుడైనా పరిచయం ఉందా, ఒకవేళ వీరు కూడా లోకలర్స్ కాబట్టి ఈ జిఎస్ఎల్ హాస్పిటల్కి ఎప్పుడైనా వెళ్ళారా, ఎప్పుడైనా వెళితే వాళ్ళతో ఎప్పుడైనా డిస్కషన్ జరిగిందా, లేదంటే వీళ్ళ కుటుంబ సభ్యులు ఎప్పుడైనా తీసుకువెళ్తే అక్కడ ఏదైనా డిస్కషన్ జరిగిందా, ఇంతకుముందు ఏదైనా ఆర్గ్యుమెంట్స్ కానీ లేదంటే పరిచయం కానీ ఉందా అని అనేక ప్రశ్నలు సంధించారు. కొన్ని ప్రశ్నలకు మాత్రం, అంటే ఇంతకు ముందు ఎటువంటి పరిచయం లేదని, అలాగే అక్కడ కావాలని ఇంటెన్షనల్ గా చేయలేదని, ఇట్లాంటివి కొన్ని మాత్రమే సమాధానం చెప్పినట్టు తెలుస్తుంది. అయితే కానీ ఇక్కడ 3 రోజులు, అంటే యాక్సిడెంట్ జరిగిన తర్వాత 3 రోజులు ఎక్కడ ఉన్నారా అనే దాని మీద అడిగిన ప్రశ్నలకు మాత్రం సరైన సమాధానం రాలేదు. పూర్తి స్థాయిలో అయితే మేము ఇక్కడే ఉన్నాము అని చెప్పడం, లేదంటే మేము తప్పించుకోవడానికి ప్రయత్నించలేదని చెప్పడం, ఎట్లాంటి అంటే పొంతన లేని సమాధానాలు ఎక్కువగా వచ్చినట్లయితే మనకి సమాచారం అయితే అందుతుంది. సత్తాజ్, అయితే ఈ రోజు మాత్రం నిన్న సీన్ రీకన్స్ట్రక్ట్ చేసిన తర్వాత మరికొన్ని ప్రశ్నలు అయితే పోలీసులు అడగనున్నారు. అయితే మనీష్ పాటిల్ ఆధ్వర్యంలో ప్రత్యేకించి ఈ ఆఫీసర్ని నియమించారు కాబట్టి మరికొన్ని ప్రశ్నలు ఈ రోజు అడిగే అవకాశం అయితే కనిపిస్తుంది. సత్తాజ్, థ్యాంక్ యూ శివశంకర్.